అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమంలో కూటమంతట్లో కూడా ఘన విజయంగా జరుగునట్లు ప్రార్థన పూర్వకంగా మనం ఈ కార్యక్రమంని స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో పొలిపోగు మంజుల సిస్టర్ గారు ఉన్నారు. సిస్టర్, మీరు ప్రార్థనతో ప్రార్థించండి. పరిశుద్ర తండ్రి, ప్రేమ గల దేవ, కృపల తండ్రి, నీకే వందనాల ప్రభా, స్తుతులు ప్రభా, స్తోత్రాల ప్రభా, యేసునైనా ప్రభా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి నీకే వేలాది ప్రభా, స్తుతులు ప్రభా. తండ్రి దేవుడు యేసునైనా ప్రభు నిన్ను ప్రభా నీ కంటికి రెప్పలా కాపాడు ప్రభా, మమ్మల్ని సజీలకులు వేసుకునేందుకు నీకే వందనాల ప్రభా. యేసునైనా ప్రభా, రాలేని వారిని ప్రభా త్వరగా నడిపించిన ప్రభా, వచ్చిన వారిని ప్రభా విన్న వాక్యని విడిచిపెట్టుకోకుండా మా హృదయాలను నెమరు వేసుకున్న బాకిని మాతో వచ్చిన ప్రభా. యేసునైనా ప్రభా, దీప సిస్టర్ ఫ్యామిలీ ప్రభా ఆదరణ రక్షణ ప్రభా, యేసునైనా ప్రభా నీకే వందనాల ప్రభా. అలాగే ప్రభా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉన్నాను అంటున్నా ప్రభా. తండ్రి చిన్న మందిగా కూడి ఉన్న ప్రభా, పాటల ధర ప్రభా మీరు మహిం పొందండి, వాక్యం ధర ప్రభా మీరు నాతో మాత్రం అందరితో మాట్లాడమని ప్రభా. చిన్న ప్రార్థన పరలోకం చేర్చుకోమని ప్రభా, నజరాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొనిచున్నాము పరమతండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందునా, దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందునా, దివారాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము, పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడేగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడేగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కంకించేదనా మదిలో ఆయన చెంతనుండా, ఆశించేదనా మదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, అగుపాడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, అగపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటానే చూచేదను పారిశుద్ధులెల్లరిన్, అచ్చటానే చూచేదను పారిశుద్ధులెల్లరిన్. పరలోకము నా దేశము,
పరదేశిని నిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను, పరలోకము నా దేశము. పరదేశిని నిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను, నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండునచ్చట. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండునచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పరలోకము నా దేశము. పరదేశిని నిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను, పరలోకము నా దేశము. పరదేశిని నిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా. థ్యాంక్ యూ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఈ రోజు మనకు స్కైప్ లో ఆన్లైన్ సర్వీస్ వాక్యం అందించడానికి మనకు మన మధ్యన శాంతమ్మ సిస్టర్ గారు ఉన్నారు. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్, వాక్యం అందించండి. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. మీరు వాక్యం షేర్ చేసుకోండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమైంది తండ్రి. నీ పాదపీఠం దగ్గర మేము చేరి ఉన్నాం ప్రభా. అయ్యా, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి నాయన. పరిశుద్ధుడా యేసు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాడు నాయన. దీపస్టర్ వాళ్ళ అమ్మ ప్రభా, నీ సన్నిధి చేరింది నాయన. కుటుంబానికి గొప్ప ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఈ లోక యాత్రను ముగించుకున్న నాయన, నీ సన్నిధి చేరి ఉంది ప్రభా. ఆ కుటుంబంకు నాయన, తల్లి లేటి దీపస్టర్ ఆ కుటుంబానికి నాయన, తల్లి లేని లోటును ప్రభా, మీరు తల్లిలాగా తండ్రిలాగా ప్రభా, తల్లి ఉన్నా కూడా ప్రభా, మీరే తల్లి తండ్రి లాగా ప్రభా, మమ్మల్ని అందరిని ఆదుకున్న దేవుడు, నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్న ప్రభా. కుటుంబానికి ఓదార్పు దయచేయండి, మీరు బలపరచండి ప్రభా, మీరే సహాయం చేయండి. పరిశుద్ధుగా నీకే వందనాలు చెల్లిస్తున్నాం అయినా. ఇదిగో ప్రభా, వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా, మీరే మాట్లాడండి తండ్రి. మా తలంపు మా ఆలోచనని కొట్టివేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మను నడిపింపు దయచేయండి నాయన. మీరే మాట్లాడండి తండ్రి, మీరే సహాయం చేసి మీరే నడిపించమని. ఇంకా ప్రభా, నీ బిడ్డలందరూ త్వరగా వచ్చేటప్పుడు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి మీ తోడుండమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 50 అధ్యాయము 1 నుంచి. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయన భూనివాసులను అందరినీ రమ్మని పిలుచుస్తున్నాడు. అందరినీ దేవుడు భూమిలో నివసిస్తూ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనుల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. పరిపూర్ణ సియోను, ఆయన సియోన్ల నుంచి దేవుడు ప్రకాశిస్తున్నాడంట. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బాల్య అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. మన దేవుడు సౌందర్యం గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. మన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ లోకానికి వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదంట. ఆయన ముందర అగ్ని ప్రచండముగా వీస్తుందంట. అంత గొప్ప దేవుణ్ణి మనము కలుగుచున్నాము. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన తట్టు ప్రచండ వాయువు విసురుచున్నది. తన ప్రజలకు న్యాయం తీర్చడానికి బాల్యార్పణ చేత ఆయన నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు. నా భక్తులందరినీ సమకూర్చండి అని దేవుడు ఆకాశమును భూమిని
పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఆయన బిడ్డలకు న్యాయం చేయటానికి, ఆయన భక్తులను సమకూర్చటానికి ఆకాశమును భూమిని దేవుడు పిలుస్తున్నాడు, సాక్షులుగా నిలబెడుతున్నాడు. ఈ వాక్యము ఇక్కడ ఇంకా కింద మాట్లాడుతున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశమును ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికేదను. నా జనులారా, నేను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికేదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి కోడెనైనను, నీ మందలో పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా అంటాడు. నువ్వు నాకు బలి అర్పించలేదని నేను గద్దించటలేదు. దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుతుంది. నీ ఇంట్లో నుంచి కోడైనను, నీ మందలో నుంచి పొట్టేలనైనా నేను తీసుకొనను. అడవి మృగములన్నీ కూడా నా వశంలో ఉన్నవి కదా. 1000 కొండల మీది పశువులు, కొండలలో ఎన్నో పశువులు చాలా విస్తారంగా ఉంటాయి. 1000 కొండల మీద పశువులు అంటే ఇంకా లెక్కలేనన్నీ ఉండొచ్చు. కానీ 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా అంటున్నాడు. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలంలోని పశువదులు నా వశమై ఉన్నవి. కొండలో పక్షులన్నీ తెలుసు, పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నది. లోకమును దాని సంపూర్ణతయు నాదే అంటున్నాడు. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. విశ్వముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా. అయితే నీ దహన బలులు నాకు అవసరం లేదు, నీ ఎద్దులు నాకు అవసరం లేదు, నీ కోడలు నాకు అవసరం లేదు, నీ పొట్టేళ్ళు నాకు అవసరం లేదు. దీన్ని బట్టి నాకు ఏం తేలేదు, నాకు బలి లేదు అని నేను నిన్ను గద్దించటలేదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది. అయితే దేవుడు ఏమడుగుతున్నాడంటే, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లించుము. దేవుడు ఏమడుగుతుందంటే, నీ దశమ భాగాలు నాకొద్దు, నా సన్నిధిలో నువ్వు గడపమంటాడు. దేవుడికి స్తుతియాగము చెల్లించమంటాడు. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి మొక్కుబళ్ళు చెల్లించుము. మనము దేవుని దగ్గర ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటాం. ప్రభా, నేను నీ సన్నిధిలో నేను ఇంత సేవ చేస్తా ప్రభా, అది చేస్తా ప్రభా అని దేవునితో మనము ఎన్నో మొక్కుబళ్ళు చేసుకొని ఉంటాం. కానీ ఆ మొక్కుబళ్ళన్నీ మర్చిపోతాం. ఇక్కడ దేవుడు మన దగ్గర నుంచి ఏది కూడా ఆశించటం లేదు. దేవుడు అంటుండు, ఈ లోకమును అవన్నీ నావే, కొండల మేకలన్నీ నావే, పొట్టేళ్ళు పశువులన్నీ నావే, లోకము దాని సంపూర్ణత, లోకంలో ఉన్నవన్నీ కూడా నావే, నువ్వు నాకేమీ ఇస్తావు. అవన్నీ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడికి స్తుతియాగము కోరుకుంటున్నాడు. ఆయనను స్తుతించటము, ఆయనను మనము స్తుతించటం కావాలా, ఆయన మహిమపరచటము కావాలా, ఆయన కొనియాడటము కావాలా. ఎందుకంటే మనకు ఇంత మంచి ఈవులను దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి మనం చూస్తున్నాము. ఎంత మంచి ఆకాశము, భూమి, సమృద్ధి అయిన ఆహారము, నీళ్లు, మనకు అన్ని వసతులు దేవుడు మనకు ఇచ్చిండు. కాబట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించాలా, ఆ దేవునికి మనము స్తుతులు చెల్లించాలా. అందుకే దేవుడు అంటాడు, దేవునికి స్తుతియాగము చేయము, నీ మొక్కుబళ్ళను నీవు చెల్లించుము అంటున్నాడు. ఆపత్కాలమున మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవు. మనము ఆపత్కాలంలో దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని విడిపిస్తాడంట. ఆయన దేవుడు మనల్ని విడిపిస్తే మనము ఆల్రెడీ దేవునికి దేవుడి నామము మనము మహిమపరుస్తాం. అందుకే దేవుడు అంటున్నావు, నాకు మొరపెట్టు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు నాకు మొరపెట్టు. ఆపత్లో ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కానీ నేను నిన్ను
దేవుడునై ఉన్నానని దేవుడు మాట్లాడుతుండు. ఇంకా అప్పుడు నేను విడిపించినప్పుడు నువ్వు నన్ను మహిమపరుస్తావు అని అంటున్నాడు. 23 అధ్యాయంలో అదే వచనంలో 23లో 50:23లో స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. దేవునికి స్తుతియాగం చేసిన వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను. స్తుతియాగం అర్పించి వాళ్ళు దేవునికి ఏం చేస్తుండ్రంటే మహిమపరుస్తున్నాడంట. నేను వానికి దేవుని రక్షణ కలుగునట్లు కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తామో అప్పుడు స్తుతుల పైన ఆశీనుడైన దేవుడు మన స్తుతుల మీద ఆయన ఆశీనుడు. కాబట్టి మనం ఎప్పుడు దేవునికి స్తుతియాగము చెల్లిస్తున్నామో మన బంధకాల నుంచి మన మంత్రకట్ల నుంచి సమస్త బాధల నుంచి దేవుడు విడిపించి ఆయన రక్షణ మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే అంటాడు, నువ్వు ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు. దేవుడు మనకు స్తుతియాగము దేవుడికి మనము చెల్లించాలా. అదేది మన ఎడల దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను నీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల ఈ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. దేవుడు అన్నాడు, కాబట్టి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నువ్వు దేవుణ్ణి నువ్వు ప్రేమించాలా. నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రేమింపవలనని ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను నీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినడలా ఈ దేశమునకు వర్షము అనగా తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు ధాన్యమును ద్రాక్ష రసమును నూనెను కూర్చుకొందు. దేవుడు మాటలు జాగ్రత్తగా మనము ఆయనను వెతకాలా. ఆయన సన్నిధిలో ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మనము దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు దేవునికి మనకు అడ్డుగా ఏది ఉండద్దు. ఆయన సన్నిధిని మనము జాగ్రత్తగా వెతికితే మనకు తొలకరి దీవెనలన్నీ దేవుడు మనకు ఇస్తాడంట. తొలకరి వర్షము కడవరి వర్షము దేవుడు మనకు ఆ కాలమున దేవుడు మనకు ఇస్తాడంట. నూనె ద్రాక్ష రసమును ధాన్యమును నువ్వు కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నేను చేలయందు గడ్డి మొలిపించేదను. నీ హృదయమును మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. మరియు మీరు తిని మీ పశువులకు నేను గడ్డి మొలిపిస్తాను అంటున్నాడు. మీ హృదయము మాయలో చిక్కుకోవద్దు. మీరు దేని మాయలో కూడా మీరు చిక్కుకోకుండా, అంటే మనం ఏది కూడా ఈ లోకంలో ప్రేమిస్తే కూడా మనము ఇతర దేవతలను విగ్రహంను పూజించినట్టు. మనం ఎవరిని కూడా ఎక్కువగా యేసు ప్రభు కన్నా ఎక్కువగా మనం ఏది ప్రేమించినా అది విగ్రహం లాగానే. అందుకే అంటాడు, మీరు మాయలో చిక్కుకుంటారేమో మీరు జాగ్రత్త పడుడి అని దేవుడు మనము చూస్తున్నాం వాక్యంలో. జాగ్రత్త పడుడి, లేని ఎడల యెహోవా నీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించదు. కాబట్టి మీరు ఆ మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అవి నీ కన్నులకు నడుమ బాసికం వలె ఉండవలను. మనం అట్లా దేవుడి మాట మనం వినకపోతే దేవుడు ఏం చేస్తాడంట, భూమి వర్షము కురవదంట, పంటలు పండవంట, మన అంతా కరువే ఉంటది అన్నమాట. అందుకే దేవుడు జాగ్రత్తగా నా సన్నిధిలో నడుచుకోమంటాడు. ఇంకా కాబట్టి మీరు
ఈ మాటలను నీ హృదయంలోను నీ మనసులను ఉంచుకొని వాటిని నీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. నీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవలు నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పవలను. దేవుని మాటలు మనము మన పిల్లలకి నేర్పియాలంట. మన పిల్లలకి మనము నేర్పియాలంట. మన ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు అన్ని ఆయన గురించి మాటలు మనము మాట్లాడుకోవాలంట. మన కన్నుల నడుమ బాసికం వలె మనకు బాసికం అంటే నిబంధనకు గుర్తుగా మనము కట్టుకోవాలా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బాసికములు కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు భార్య భర్తలుగా వాళ్ళు బాసికాలు కట్టుకుంటారు. అన్యులు అలా కట్టుకుంటారు. కానీ మనము దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు, భరించి వాడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలకు ఆయన మాటలకు మనము లోబడి నిలిస్తే ఇవన్నీ దీవెనలు మనకు వస్తాయంట. అలాగున చేసిన ఎడలా యెహోవా నీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. మీరు మీ పిల్లలకు నేర్పి మీరు దేవుని మార్గంలో నడిస్తే మీ తరమే కాదు ఇంకా తరతరాలకు కూడా దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. మీ పితరులకు చేసిన ప్రమాణము మీ దినములను మీ సంతతి వారికే కాకుండా రాబోయే సంతతి వారికి కూడా దేవుడు ఆ ఆశీర్వాదము విస్తరిస్తుందంట. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గం అంతటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును. మనం ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము మార్గంలో అన్నిటిలో ఆయన మార్గంలో అన్నిటిలో నడుచుకుంటూ ఆయనను హత్తుకొని జీవించాలంట. ఎక్కడ పోయినా కూడా దేవుణ్ణి మనము హత్తుకొని ఆయన మాట వింటూ ఆయనకు లోబడి మనము జీవిస్తే మీ ఎదుట నుండి సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్టమైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరుచుకొందురు. మనము ఆయన మాట వింటే గొప్ప దేశాలను మీరు స్వాధీనపరుచుకుందరు అంటాడు. మనకైనా బలిష్టమైన జనులను దేవుడు ఎల్లగొడతాడంట. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీ దగును. అరణ్యము మొదలుకొని లెబానోను దినము నది వరకును యూఫ్రటిస్ మొదలుకొని కడమట్టి సముద్రం వరకు నీ సరిహద్దులు నువ్వు వ్యాపించును. దేవుడు నలుమూలలా నిన్ను వ్యాపించి దేవుడై ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు, ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవడు. తాను నీతో చెప్పినట్లు నీ దేవుడైన యెహోవా మీరు అడుగుపట్టు ప్రదేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. దేవుడు మన పట్ల మనం దేవుడి మాట వింటే దేవుడు మనకి మీ ఎదుట ఏ మనుషులు కూడా నిలవబడలేరు. ఎవరు కూడా, ఎందుకంటే దేవుడే మన పక్షంగా ఉంటాడు కాబట్టి ఏ మనుషులు కూడా నీ ఎదుట నిలవలేదు. మనం దేవుని బిడ్డలను చూసినప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే భయము బెదురు వాళ్ళకు పుట్టిస్తాడంట దేవుడు. చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరెరుగని ఇతరుల దేవులను అనుసరించిన శాపము మీకు కలుగును. చూడుడి, ఆశీర్వాదము శాపము రెండు మీ చేతులనే పెడుతున్నా. మీకేది కావాలో దేవుని ఆజ్ఞలు మీరు అనుసరించి మీరు వినినడలా మీకు దీవెన వస్తుంది. అయితే మీరు వినక, ఆయన ఆజ్ఞలు వినక నేడు మీకు ఆజ్ఞాపించి మార్గమును విడచి మీరు ఇతరుల దేవతల తట్టు మీరు తిరిగితే దేవుణ్ణి ప్రేమించకుండా ఇంకా వేరే దేని మీదైనా మీరు మనం మనసు పెట్టుకుంటే అది విగ్రహం అని ఇర్మియా గ్రంథంలో మనము చూస్తున్నాం.
అయితే మనము విగ్రహాలను పూజించకుండా మనం దేవుణ్ణి పక్కకు పెట్టి ఏ పనుల మీద మనము ప్రయాస పడుతున్నామో అది విగ్రహంను పోలి ఉంది, విగ్రహంకు సమానంగా ఉంది. కాబట్టి నా మాట వింటే మీరు దీవెన మీకు కలుగుతుందని యేసు దేవుడు మాట్లాడుతుంది. అయితే యోగు గ్రంథం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో అంటాడు, మనకు నిత్యము మేలు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో కూడా అంటాడు, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఆయన కట్టలన్నీ గైకొనవలనని ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవుడు క్రమశిక్షణ గల దేవుడు. ఆయన మనం ఎట్లా పడితే అట్లా జీవించడానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను ఎందుకు అనుసరించి నడుచుకోమంటాడంటే, మనం ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది, మనకి మేలు కలుగుతుందంట. దేవుని ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటే, ఎందుకంటే దేవుడు ఆజ్ఞలన్నీ కూడా మంచి ఆజ్ఞలు కాబట్టి దేవుడు వాటిని మనం అనుసరించి నడుచుకోమంటుండు. అలాగ మీరు నడుచుకుంటే మీకు నీతి కలుగుతుంది, మేలు కలుగుతుందని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. ఇంకొక వాక్యము యోబు 8వ అధ్యాయము 5వ వచనం, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇక్కడ యోబులో కూడా అంటుండు, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి నువ్వు బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా మనం యథార్థంగా ఉండాలంట, పవిత్రంగా ఉండాలంట, దేవుని మనం శ్రద్ధగా వెతకాలంట, సర్వశక్తులకు దేవుని మనము బతిమాలుకోవాలా, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అంటుండు. మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుణ్ణి మనం వెతికితే మన నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. ఇంకా యోబు 21:22 కూడా అంటాడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందదవు. ఫస్ట్ లో నీ స్థితి కొంచెంగా ఉన్నా కానీ లాస్ట్ కు నువ్వు మహాభివృద్ధి పొందేదవు. ఎప్పుడు మనకు ఈ ఆశీర్వాదము స్వతంత్రించుకుంటామంటే దేవుడికి మనము లోబడి నడిచినప్పుడు, ఆయన దేవుని జాగ్రత్తగా మనము వెతికినప్పుడు, ఆయన చిత్తానికి మనము లోబడినప్పుడు దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్ల చేసే దేవుడుగా మనం వాక్యము చూస్తున్నాం. యోగు 22:21, ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును, అలాగా మేలు కలుగును అంటుంది. 22:21, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగన నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగుతుందంట. ఎక్కడెక్కడ సహవాసం చేసి కానీ నాకు దీవెనలు రావటం లేదంటే దేవుడు దీవెనలు మనకు రావు. దేవునితో సహవాసం చేస్తే నీకు దీవెన ఇస్తానంటుంది. ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుడితోటి మనం సహవాసం చేసినప్పుడు మనకు మేలు కలుగుతుందంట. దేవుడు చెప్పే నోటి మాటలను మనం అవలంబించినడలా ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినడలా ఆయన మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలా.
మనము దాంట్లో నుంచి ఆయన ఆజ్ఞలు మనం గైకొనటంలో తప్పిపోకూడదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తూ ఆజ్ఞలను మనం పాటిస్తూ ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు ఆయన ఉపదేశమును నీ అవలంబించము, ఆయన మాటలను హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినడలా నీ గుడారంలో దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నువ్వు అభివృద్ధి పొందేదవు అంటుంది మనలో. అందుకే అంటాడు, తప్పిదమ్ములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందును. తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరము మనము పొందుతాను కదా. తప్పిదమ్ములు దాచువాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడంట. అవి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము వాటిని విడిచిపెట్టినడలా దేవుడి యొక్క కనికరాన్ని మనము పొందుతాము, మేలును మనము పొందుతామంట. నీ గుడారం నుంచి దుర్మార్గమును నువ్వు దూరముగా తొలగించినడలా నువ్వు అభివృద్ధి పొందేదవు అని దేవుడు వాక్యం ద్వారా మనము చదువుతున్నాం, వింటున్నాం. సామెతలు 10వ అధ్యాయము. అందుకే యేసు ప్రభు మాట్లాడతాడు, మీరు సమ్మతించి నా మాట వినినడలా భూమి యొక్క మంచి పదార్థములు తింటారు, సమ్మతించకపోతే ఖడ్గం పాలవు అవుతారని మనం యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో మనము చదువుతాం. మీరు సమ్మతించి నా మాట, దేవుని మాట మనము వింటే భూమి యొక్క మంచి పదార్థంలో దేవుడు మనకు ఇస్తాడంట. దేశంలో ఒక ఉన్నత స్థలంలోకి నిన్ను ఎక్కిస్తాను అంటాడు. ఇంకా యెషయా గ్రంథంలో 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఈ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట. నువ్వు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు అంట. నువ్వు ఎంత కష్టం చేసినా కూడా అంత ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. దేవుడి మాటకు విని ఆయన మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఉదయం ఇంట్లో దేవుని మందసం ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగో దీవించిండంట. అయితే మన దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలా, దేవునికి స్తుతి యాగము చెల్లించాలా, ఆయనకు మొరక్కుబళ్ళు మనము చెల్లించాలా. ఆయన మాట, ఆయన ఆజ్ఞలు మనము జాగ్రత్తగా, ఆయన మాటలు ఆయన జాగ్రత్తగా మనం వెతికినప్పుడు మన నివాస స్థలమును మనల్ని దీవిస్తాడు. మన నివాసం మనల్నే కాదు మన తరాలను కూడా దేవుడు దీవించుకో ఉన్నాడు. మన పిల్లలకి మనము నేర్పియాలంట. మనల్నే కాదు మన సంతతి అంతటిని కూడా దేవుడు దీవించి దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆయనలో పాపం లేని దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయనలాగా మనము జీవించాలి. అదే సామెతలు 15వ అధ్యాయము 24వ వచనం, కిందున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పాతాళము ఎక్కడుందంటే కింద ఉందంట. ఆ పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే పరమునకు పోవు మార్గంలో నడుచుకుంటాడంట. ఎందుకంటే కింద పాతాళం ఉంది కాబట్టి నేను ఆ పాతాళంలోకి పోకూడదని బుద్ధిమంతుడు పరలోకం పోవాలని పరలోకం పోయే మార్గంలో నడుచుకున్నాడంట. బుద్ధిహీనులుగా మనము ఉండొద్దు. బుద్ధిమంతుడు పరమునకు పోవు మా జీవ మార్గమున నడుచుకొనును. సామెతలు 11:30 కూడా అంటాడు, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. నీతిమంతులు ఇచ్చే ఫలం అంట జీవ వృక్షం అంట. జ్ఞానం గలవాడు ఇతరులను రక్షించుడు. ఎందుకంటే మనము దేవుడి యథార్థతను కోరుకుంటున్నాడు, నీతి కోరుకుంటున్నాడు. అదే సామెతలు 21:3 చూస్తున్నాం. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయములు మనం అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమంట. మనం ఎందుకంటే దేవుడు
నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. ఇంకా సామెతలు అంటాడు, నేను నీతి మార్గం న్యాయ మార్గమందు నేను నడుచుకుంటున్నాను అని అంటాడు. ఇంకా వాక్యము నీతిమంతుని ఇల్లు గొప్పదననిది అంట. నీతిమంతుని నోరు జీవపు ఊట. అయితే లోకము వ్యతిరేకంగా చెప్తుంటది, లోకం అంతా ఉల్టా చెప్తుంటది. దేవుని నమ్ముకుంటే నీకేమొచ్చింది, అన్యాయంగా జీవించాలని లోకులు చెప్పుకుంటారు. కానీ దేవుడు మనకు వాక్యం ఇచ్చిండు కాబట్టి ఈ వాక్యమును మనం అనుసరించి నడుచుకుంటే దేవుడు అంటాడు మీలో బీదలు ఉండాలంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఎలా నరుల కష్టం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిను, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదంటుండు. దేవుడు నీతిమంతులు యథార్థవంతుల గుడారమును వర్ధిల్ల చేసే దేవుడు అండు. దేవుని కనుదృష్టి నీతిమంతుల మీద ఉందంట. వాళ్ళు చేసే ప్రార్థనలకు ఉంది. దేవుని ముఖం అయితే కీడు వారికి విరోధముగా ఉంది. కాబట్టి మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా, యోబుకు అన్ని కష్టాలు వచ్చినా కానీ యోబు అంటాడు నా నీతిని నేను విడువను అంటాడు, నా యథార్థతను నేను వదలను అంటాడు. కాబట్టి మనము ఎప్పుడు దేవుల్లో నీతి యథార్థంగా మనం నడుచుకుంటామో మన నివాస స్థలంలో దేవుడు వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకములదై బహు బలము గలదై ఉండును. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన ఎట్లా ఉంటదంటే బహు బలం గలదిగా ఉండును. ఏలియా నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకములదై బహుబలం గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థనలో ఎంతో బలం ఉందంట. ఏలియా కూడా మనలాగా ఒక మనుషుడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేసిండు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము పడలేదు. మళ్ళీ ప్రార్థన చేసిండు వర్షాలు పడాలని. ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షము పడింది, భూమి ఫలము ఇచ్చింది. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన అంత బలంగా ఉంటది, యథార్థవంతుల ప్రార్థన అంత ఇదిగా ఉంటది. దేవుడు అబ్రహాము ఇంటికి ఆదికాండం 16వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాం ఇంటికి దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము తొందరగా ఆయనను అంత దూరం నుంచి చూడగానే సాగిలపడి నమస్కారము దేవునికి సాగిలపడి నమస్కారము చేస్తాడు. 3 వ్యక్తులు అబ్రహాము ఇంటికి వస్తారు. అయితే కొంతమంది పాస్టర్లు అంటారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. ఆ 3 వ్యక్తులు దేవుడు 3 వ్యక్తులు కాదు. దేవుడు వాక్యం అంటుంది దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుణ్ణి చూడగానే సాష్టాంగ పడిండు, లేచిండు, ఆయనను తృప్తిపరిచిండు. ఆయనకు మంచిగా పశువుల మందలకు పోయి మంచి పశువు తెచ్చి మంచి గొర్రెలు మంచిగా పొట్టేలు మాంసం మంచిగా వండి పెట్టిండు, రొట్టెలు చేసిండు. దేవుడు అన్ని చేసినాక దేవుడు మాట్లాడతాడు, నేను చేయబో కార్యము అబ్రహాంకు దాచేదన. ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు ఎంతో ఆశీర్వాదము ఎంత దీవించిండంటే అంతగా దేవుడు ఆయనను దీవించిండు. ఆయన నివాస స్థలమును వర్ధిల్లా చేసిండు. ఆయనకు విస్తారమైన గొర్రెలు, మేకలు. అసలు యోబుకి లోతుకి ఆ భూమిని ఆ ప్రదేశము సాలకపోయిందంట. అంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించిండు. ఎందుకంటే ఆ అబ్రహాంతో కూడా అంటాడు, అబ్రహామా నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండు, నీ బహుమానము అత్యధికమవును అంటాడు. కాబట్టి దేవుడు
నీతిమంతుల గుడారం మీదకి యెహోవా ఆశీర్వాదము వస్తుందని దేవుని వాక్యము మనకు చెప్తుంది. కాబట్టి మనము యథార్థవంతులుగా ఉండాల. ఆయన అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఇంటికి నేను వచ్చిన నన్ను తృప్తిపరిచిండు, నాకు మంచిగా వంటలు చేసి పెట్టిండు. అయితే నేను వచ్చిన కార్యం అబ్రహాంకు నేను దాచిపెట్టాను కదా నేను అనని అక్కడ అంటాడు. నేను చేయబో కార్యము అబ్రహాంకు దాచేదనా అని చెప్పి లోతు గురించి సొదొమ గొమొర్రా పట్టణం గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఆయన బిడ్డలకి ఏది కూడా దేవుడు దాచిపెట్టే దేవుడు కాదు. అప్పుడు అంటాడు, ఆ పట్టణంలో నేను సొదొమ గొమొర్రా పట్టణంను నాశనం చేయటానికి వచ్చినామంటే దేవుడు వచ్చిండు, ఆయనతో పాటు 2 దూతలు వచ్చిండు. అయితే అబ్రహాంతో అంటాడు, నేను సొదొమ గొమొర్రా పట్టణము పాపంతో నిండి ఉంది, ఆ పట్టణమును నేను నాశనం చేయటానికి వచ్చినానంటే ఈయనకు భయము. 2 దూతలు వెళ్ళిపోతారు, సొదొమ వైపు వెళ్తారు. అబ్రహాం మాత్రం దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాడు. ఆయన ఎదుట సాగిలపడి ఉంటాడు. అయ్యా, నువ్వు సర్వశక్తి గల దేవుడు, నీతో మాట్లాడటానికి నేను తెగించినానయ్యా. ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే, అయ్యా నేను 50 మంది ఉన్నా నేను నాశనం చేయనంటాడు. 45 మంది, ఒకవేళ 5గురు తగ్గుతారేమో ప్రభా, 45 మంది ఉన్నావు, నువ్వు రక్షిస్తావా ఆ పట్టణాన్ని అంటే రక్షిస్తానంటాడు. ఒకవేళ 45 మంది లేక ఒకవేళ 40 మందే ఉంటారేమో అని ఆ దేవుని దగ్గర వేడుకుంటాడు. లాస్ట్ కి లోతు తప్ప నీతిమంతుడు లేరు. దేవుడు లోతు కుటుంబాన్ని అబ్రహాము ఆయన సన్నిధిలో లోతు గురించి అబ్రహాము దేవుడి దగ్గర బతిమాలుకుంటుండు. కాబట్టి దేవుడు లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించిండు. అయితే లోతు అయితే దేవుని మాట వినకుండా కనిపించే పట్టణానికి బొమ్మంటే ఆయన అంత దూరం పోకుండా ఆ కొండల్లోకి దగ్గర ఉండే పట్టణాన్ని దేవుడి మాటకి ఆయన ఎడచెవి పెట్టిండు. దేవుడి మాటలు ఆయన వినలే. కాబట్టి నేను చేయబో కార్యము అబ్రాహాముకు దాస్తానా అని దేవుడు మాట్లాడిండు. కాబట్టి దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణము లోతు నాశనం కాకుండా సొదొమ గొమొర్రా పట్టణం నుంచి దేవుడు రక్షించిండు. వాళ్ళు అక్కడ నశించిపోకుండా దేవుడు రక్షించిండు. లోతు దేవుడి మాట వినకుండా ఆయన ఇష్టానుసారంగా వేరే దగ్గరికి వెళ్ళిండు. కాబట్టి అక్కడ దేవుని శాపము, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిండు. అయితే దేవుడు ఇక్కడ మనము అబ్రహాము దేవుల్లో యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను విస్తారంగా దీవించిండు. విస్కరేణు వలె ఆయన సంతానమును దేవుడు దీవించిండు. మనం కూడా దేవుళ్ళు యథార్థంగా ఆయన సన్నిధి మనం జాగ్రత్తగా వెతికిన ఎడల, మనము పవిత్రులుగా యథార్థవంతులుగా మనం ఉన్న ఎడల దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. ఫస్ట్ లో తుదకు నువ్వు మహాభివృద్ధి, మొదట కొంచెంగా ఉండినను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందేదు అని మనం వాక్యంలో చూసుకుంటున్నాం. దేవుడు అబద్ధం ఆటకు ఆయన నరపుతుడు కాదు. దేవుడు మాట ఇస్తే అది నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో మనము భయముతో వణుకుతో మనం గడుపుతున్నప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఏ మనుషుడు కూడా మన ఎదుట నిలవలేరంట. దేవుడు ఆయన బిడ్డలను రక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన దయగలిగిన మా తండ్రి, ప్రేమ గల దేవా, నువ్వు నీతిమంతుడు యథార్థవంతుడుగా ఉన్నావు తండ్రి. నీకే వందనాలు తండ్రి. నువ్వు మంచి దేవుడు అన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు కూడా ప్రభా నీలాగా ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా నీకే వందనాలు నాయన. నా ఎదుకు వచ్చి వాళ్ళని నేను ఏమాత్రం తోసివేనన్న దేవుడవు ప్రభా. యేసు ప్రభా, తప్పిపోయిన కుమారుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా, అయ్యా నేను నీ కుమారుడు అనుకుతానికి కూడా నేను యోగ్యుడని కానన్నప్పుడు ప్రభా నువ్వు త్రోసివేయలేదు ప్రభా. మంచి ప్రశస్త వస్త్రాలు తొడిగించావు తండ్రి. బంగారు ఉంగరం పెట్టావు ప్రభా తండ్రి. నువ్వు ఆయనను పనివాడిగా చూడలేదు ప్రభా, నీ కుమారుడుగానే చూశావు.
పరిశుద్ధుడా, గొప్ప ధన్యత, గొప్ప గొప్ప దేవుడే ఉన్నావు ప్రభా. నీకే వందనాలు అయినా. నీ బిడ్డలకు ప్రభా నువ్వు గొప్ప దేవుడివై ఉన్నావు ప్రభా. గొప్ప ఈవులను ఇచ్చి దేవుడివై ఉన్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము కూడా యథార్థత మాలో ఉండాలా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలైనా. నువ్వే తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా అయ్యా తీర్చిమని, రాకడికి సిద్ధపరచమని, చిన్న వాక్యం దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. మనము ప్రైజ్ ది లార్డ్. కొద్ది సమయము విజ్ఞాపన ప్రార్థనలు. మనకున్నవి 3 అంశంలు. ఒకటేమో రేణుకా సిస్టర్, ఇంకొకటి యాదగిరి బ్రదరు, కీర్తన సిస్టరు, అలాగే ఈ దినమే ప్రభు సన్నిధికి చేరినటువంటి ఇందిరమ్మ, దీపా సిస్టర్ వాళ్ళ మదర్, ఆ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. ఒక 3 ప్రార్థన చేయండి. జాన్ బ్రదర్ మీరు స్టార్ట్ చేయండి. హలో జాన్ బ్రదర్. చేస్తున్నాం చేయండి. సోదరం పదవానికి వందనాలు చేసినందని కావచ్చు ఇచ్చండి. వచ్చిన పదకు దర్శించి మాట్లాడండి. విడుదల మీద ఇచ్చండి. శోభ గొప్పదానికి వందనాలు చేసినాం. మరి వాక్యంతో మాట్లాడిన శోభ ఇందులో చిత్తం ఈ శోభ గ్రహించాలా అని పట్టుకుని నడవలేసిన మీరు మాకు సాయం తెచ్చండి. రైనికృష్ణ ప్రాశ్రం సిస్టమ్ స్వస్థపరచండి. కావచ్చు తెచ్చండి. విడుదల మీద ఇచ్చండి. మంచిగా తెచ్చండి. బిడ్డ నీ సాక్షిగా ఉండాలా. ఈ సన్నిధిలో బిడ్డ మొరపెట్టాలి శోభ. టైం గడపాలి శోభ. మీరే సాయం తెచ్చండి దేవా. గొప్ప దేవానికి వందనాలు చేసినాం. అదేవిధంగా యాదగిరి బ్రదర్ కోసం ప్రార్థన. బ్రదర్ మీరు ముట్టండి, స్వస్థపరచండి. వర్షాలు తెచ్చండి. విడుదల మీద ఇచ్చండి. గొప్పదని పొందనాలు చేస్తున్నాం. మన కుటుంబం సాక్షిగా ఉండాలి శోభ. రక్షణ ఇచ్చండి. వర్షాలు తెచ్చండి. విడుదల మీద ఇచ్చండి. గొప్పని పొందనాలు చేసినామని ఇంకో ప్రార్థన. సిస్టమ్ స్వస్థపరచండి శోభ. ఆ బిడ్డని సన్నిధిలో నిద్రించింది శోభ. సురక్షితంగా సన్నిధి నమ్ముతున్నాం శోభ. మీరు సాయం తెచ్చండి. ముఖ్యంగా శోభ వాళ్ళ కూతుర్లు వేసుకో, వాళ్ళకి ఆదరణ మీరు దయచండి. వర్షాలు తెచ్చండి. ఇసుని బాధపడడానికి వీలు తీసుకో. ప్రతి ఒక్కరికి ఆదరణ దయచండి. వర్షాలు తెచ్చండి. తల్లి లోటులు వేసుకో, మీరు తీర్చండి. వేసుకోవడానికి మీరు సాయం తెచ్చండి. గొప్పదని కొందరు అలమ్మ చేసిన పట్ల సాక్ష్యం ఆ బిడ్డలు అలాగే పంచుకోవాలా. ఆ కుటుంబం అంతా నీకు ఆదరణగా ఉండాలి శోభ. మీరే సాయం తెచ్చండి. గొప్పదని కొందరు చేసినాం. ప్రతి అవసరాలు తీర్చండి. విడుదల తెచ్చండి. మేము ప్రాశనం స్వస్థపరిచి వర్షాలు తీర్చి ముఖ్యంగా శోభ స్వస్థత మీరు తెచ్చండి. రక్షణ తెచ్చండి శోభ. గొప్పదని కొందరు చేసినాం. ఈరోజు కార్యక్రమం అన్నింటిలో మీరు తోడుగా ఉండే శోభ. మీకు వందనాలు చేసినామండి. గొప్పదాన్ని మీరు కార్యం చేయించండి. ఏ ఆత్మ నశించుకోవడానికి నీకు ఇష్టం లేదు శోభ. ప్రతి ఒక్క రక్షణ పొందాలా. మీరే సాయం తెచ్చేసి విడుదల దయచేసి అంశాలన్నీ శోభని సంఘ పెడుతున్నాం. మీరే సాయం తెచ్చేసి విడుదల దయచేయమని వేసిన ప్రార్థన తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరైనా మరొకరు ప్రార్థన చేస్తారా? నటానియల్ బ్రదర్ మీరు లాస్ట్ లో ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగించండి. పరిశుద్ధరా బ్రదర్ మీరు చేయండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నా తండ్రి మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసరాల ద్వారా ప్రభువా చెప్పబడిన జ్ఞాపకం చేయబడిన ప్రతి మాటను బట్టి అయినా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు తండ్రి, మీకు వందనాలనైనా నా మాటలు మా హృదయంలో నైనా ప్రభావ మీరే ముద్రించండి. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీకు స్తుతి యాగం చేసినైనా మీకు చెల్లించేట్టు మీకు మొక్కుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించే వారంగా మేము ఉంటుకునైనా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలు తండ్రి మిమ్మల్ని మహింపరిచే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ప్రాముఖ్యంగా తండ్రి నైనా మీ దాసురాలు ఇందిరమ్మ గారిని బట్టి నాయన మొర పెడుతున్నాం. ఈ రోజు నా తండ్రి నా ప్రభా తను నా తండ్రి నాయన మీ ముందు నిద్రిస్తూ వచ్చినారు ప్రభా. నిన్ను ఆశ్రయించిన బిడ్డ, నిన్ను నమ్ముకున్న బిడ్డ ప్రభా తండ్రి, నీకు మొరపెట్టిన బిడ్డ తండ్రి మీ సన్నిధికి చేరిందని సంపూర్ణంగా నమ్ముతున్నాను తండ్రి. నా ప్రభా నా తండ్రి ఈ దినము నా తండ్రి ఆ కుటుంబానికి మీరు చేసిన సహాయంకై స్తోత్రాలు. భూస్థాపన కార్యక్రమం అంతట్లోనూ ప్రభా మీరు చూపిన కృపకై స్తోత్రాలు తండ్రి. నైనా ప్రభా మీరేనైనా సమస్తము క్రమంగా జరిగించిన దానిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబానికి నా తండ్రి నన్ను మీరు ఆదరణ దయచేయండి. ఆయన దీపక్క వాళ్ళు, నైనా స్వప్నక్క వాళ్ళు, శాలమక్క వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ధైర్యపరచమని తండ్రి నన్ను మీరే తోడైండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తను లేని లోటు, వారి అమ్మగారు లేని లోటు నైనా సిస్టర్స్ అందరికీ నైనా మీరే తీర్చమని నా తండ్రి స్థానంలో మీరుండి నేను కుటుంబాన్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. కృపను అనుగ్రహించండి, ఆదరించండి, బలపరచండి, ఓదార్చండి నాయన తండ్రి. నాయన మీరే గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. రేణుక మీ దాసరాలు ప్రభావ రేణుక కంటిని బట్టి ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అరికాలు మొదలుకొనటి నెత్తి వరకు ప్రభావ సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి విధమైన బలహీనతల నుంచి విడిపించండి. మీ శక్తి బలం దయచేయండి ప్రభావ. నా తండ్రి నైనా మీ నామ మహిమార్థంగా నా తండ్రి మీ సేవ చేయాలా ప్రభావ.
మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మన ఇద్దరు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. పరిరులు కలిసి నేను మహింపరిచేటువంటి కృపను దయచేయండి తండ్రి. నేను సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి. కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. నేను మీ గొప్ప సాక్షులు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా నా ప్రభా యాదగిరి బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి. నా ప్రభా తండ్రి మీరే మీ నామాన్ని మహిమకరంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి విషయంలోనూ సహాయపడమని, వారికి కావాల్సిన ప్రతి అవసరతను అక్కరతను తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కీర్తన సిస్టమ్ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. తనకున్న ప్రతి బలహీనతల నుంచి విడిపించి నాయన ప్రభా మీ గొప్ప సాక్షులు లేవనెత్తమని, నేను ప్రభా కేవీపీలో ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని, మీరు అక్కడి వరకు నేను సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృపను దయచమని, ఇంతవరకు తండ్రి నేను మాకు తోడైండి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ స్తుతి మహిమ ఘనత ప్రభావంలన్నీ మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను సార్. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. నతాన్య బ్రదర్, మీరు విజ్ఞాపనల కోసం ప్రార్థన చేసి అలాగే ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. సరే అక్క, ప్రైజ్ ప్రార్థించుకో. స్తోత్రం గల తండ్రి పరిశుద్ధుడా, అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయా నా తండ్రి, ఈ లోకంలో మాకు నమ్మదగిన దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాము నైనా. నువ్వు రాజు, రక్షకుడు, కాపరి, ఇమ్మానుయేలు అయిన తండ్రి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. నైనా నా తండ్రి మరి రేణుకా శిష్యులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, తల మొదలుకుని అరికాల వరకు స్వస్థత కలుగజేయమని, ఆ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యాదగిరి బ్రదర్ ముట్టండి ప్రభు, ఆయనకున్న బలహీనతలు తీసివేయండి. నీ బలం, శక్తి, జ్ఞానము, ధైర్యం అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామంలో వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలను అందరినీ రక్షణలోకి నడిపించుకుని ప్రభు మీకు స్తోత్రం. మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. సర్వాధికారి కృతజ్ఞతలనైనా ఉదయ సిస్టర్ను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభు. తల మొదలుకుని అరికాల వరకు స్వస్థత కలగజేయండి ప్రభు. మీరేనైనా సంపూర్ణమైన విడుదల దయచేసి మీరు యేసుక్రీస్తు నామంలో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకోమని, మీ ఆత్మకార్యాలు జరిగించుకోమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. అలాగే దీపావళి మమ్మీ విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా. మీ చెంతకు చేరగా నైనా ఆమె ఆత్మకు శాంతి సమాధానం నెమ్మది దయచేసినందుకు స్తోత్రాలు ప్రభు. ఆ కుటుంబాన్ని నా తండ్రి మీరే ధైర్యపరచండి, ఆదరించి ప్రభు. మీ యొక్క నా తండ్రి ప్రేమను అక్కడ నా తండ్రి అనేకులకు నా తండ్రి మీరే సహాయముగా ఉండి సహాయం అనుగ్రహించి నా తండ్రి ధైర్యం అనుగ్రహించండి నాయన ప్రభు. మీరే కృప చూపమని నాయన మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. కూడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన మేము నిన్ను ప్రకటించడానికి కావాల్సిన మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని నా తండ్రి ప్రభు. మరి యొక్క KBPM లో కూడిన ప్రతి ఒక్కరి కుటుంబాలను నాయన మరి ప్రభు మీరు సాక్షులుగా ముద్రించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని బతిమలాడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సరే. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మనకును సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అండ్ బ్రదర్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్.